హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనమైతే ముంబైలో ఉన్న ఫోనిక్ మార్కెట్ సిటీకి వెళ్తున్నాం. మీరు వచ్చేయండి. నేనైతే ర్యాపిడ్ బుక్ చేస్తాను రారా అంటే వద్దు, హెల్త్కి మంచిది నడుద్దాం అన్నాడు. సరే నీ ఇష్టం బాయే, నేను కూడా ఓకే చెప్పేసి నేను నడిచిపోతున్నాం. ఈ ఫోనిక్ మార్కెట్ సిటీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ మాల్ ఇన్ ఇండియా అనమాట. రిమైనింగ్ మనం మాల్లోకి వెళ్ళి అన్ని మాడుకోవచ్చు, అలానే చిన్న వీడియో తీస్తాం అనమాట. మనమైతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రూట్ అయితే మర్చిపోయాం. మామిడి కూడా అడిగలేదంట, గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసాం అనమాట. మనకైతే రూట్ దొరికేసింది. మామిడైతే వెళ్ళిపోతున్నాను వదిలేసి నన్ను చూడండి. దారి మర్చిపోయాం కాబట్టి దూకాల్సి వచ్చింది. దూకిందో చూడండి ఏమైందో. మనమైతే కష్టపడి దూకేసాం. దూకిన తర్వాత క్షేమంగా రోడ్డు దాటేసాం అనమాట. మనమైతే మాల్ దగ్గరికి వస్తాం, లోపలికి వెళ్ళడం ఉంది. ఫైనల్ గా మనం మాల్లోకి ఎంట్రీ ఇస్తాం అనమాట. ఎంట్రీ ఇస్తున్న తర్వాత వీడియో చెప్తుంటే మాల్ అంటున్నాడు వీడియో దిగి రావడానికి తిడతారు అంటున్నాడు. మాల్ మొత్తం అందన్న కుర్ర సలబడ్డాడు. మనమైతే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కొన్నాం అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళాలి. కాకపోతే మనం కిందకి వెళ్ళాం. కింద ఇంకో ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్ ఏముంటే చూపిస్తాను, ఓకేనా? అయ్యో కొత్తగా నేను చూసాం ఫ్రూట్స్, ఆ పేరు కూడా నోరు తిరగట్లేదు మాకు. ఇక్కడైతే రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నాయి. నేనేది కొనేసేవాళ్ళు చెప్తాను ఒకటే ఒకటేని. వాళ్ళందరూ చూస్తున్నారు ఏం చేస్తున్నారు అని. ఒక పక్క వెజ్ బిర్యానీ, ఒక పక్క నాన్ వెజ్ బిర్యానీ ఉంటుంది. ఎవరికేం కావాలో వేసుకుని తినేయడమే. అసలు నాకే అర్థం కాలేదు ఎందుకు వచ్చాం అక్కడికి. వెజిటేబుల్ సెక్షన్కి వచ్చాం. ఎందుకు వచ్చి కూడా మాకు అది పొరపాటు చేయలేదు, కానీ చూసాం మొత్తం బాగానే ఉంది. నేను ఒక్కనే చూస్తే బాగోదు కదా, మీరు చూసేయండి. ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ 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 ఏంటి సార్ అది? వెయిట్ వెయిట్, నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఇవైతే జపాన్ జాంబులు అంట. జాంబులు అంటే ఎంగుతుందో కామెంట్ చేయండి. మరేంది పెద్ద మాల్కొచ్చు ఏం కొనకపోతే బాగోదు కదా అని నేను కొంటుంటేనేమని మామిడిగా నచ్చలేదంట. సరే కదా నీకు ఏం నచ్చాయి అంటే యాపిల్ నచ్చాయి అంటున్నాడు. వీడికి యాపిల్ నచ్చాయి కానీ యాపిల్ సీడ్ నచ్చలేదంట. మనమైతే ఇక్కడ చూడొచ్చు యుఎస్, స్పెయిన్, రష్యా, యుక్రెయిన్ మొత్తం మొక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి చూస్తుంటే మా పొలంలో మొక్కలు గుర్తవుతున్నాయి. కావాల్సి చెప్పండి, మెసేజ్ చేయండి. అదే ఇక్కడేమో కాశ్మీర్ అమ్మని ఉంటాను వచ్చాం. చిరా చూస్తే కాశ్మీర్ యాపిల్ చూడాల్సి వచ్చింది. మనమైతే మొత్తం తిరుగుతుంటే మనకు అక్కడ ఫ్రూట్ సలాడ్ కనిపించింది. ఫ్రూట్ సలాడ్ తీసుకొని సక్కిస్తాం పైకి. తీరా పైకి వెళ్ళాక పైన కూడా ఏమీ లేదు, ఖాళీగా ఉంది. ఖాళీగా అంటే సామాన్లు ఏమని అర్థం కాదు, అమ్మాయిలు లేరని. మనమైతే అలా కిందకి వెళ్ళిపోయాం. కిందకి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ కనిపించింది. ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్న టైంకి మామూలు అడిగాను వేరే తీసుకుందాం అంటే, నువ్వు ఎలాగతానో కదా నీకు ఎందుకు అన్నాడు. ఆడు అలా అన్నాక నాకు అసలు ఉండబుద్ధి వెళ్ళిపోతున్నాను నేనైతే. సో గైస్, ఫైనలీ గైస్ మనకి ఇష్టం ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. సో రండి మనతో పాటు. మీరు అనుకోవచ్చు ఇష్టం ప్లేస్ అని ఇక్కడ తీసుకొచ్చాడని. నాకు చాలా ఇష్టం చేపలు చూడడం అంటే. మనం వీడియో ఆన్ చేసిన వచ్చాడు కుర్రమైన మామ. అవి ప్రాన్సా చెగుడిలా అలా అవి తింటే షడికిలా ఉన్నాం మనం. ఇదైతే మటన్ సెక్షన్. మటన్ పరంగా అమ్మేస్తాను చూడండి అక్కడ. నాకు అది చూస్తుంటే రాక్షసుడి మూవీ గుర్తొస్తుంది. మీకు ఈ మూవీ గుర్తొస్తుందో కామెంట్ చేయండి. ఇదైతే మొత్తం మిక్స్, సాల్ట్ ఫ్లేవర్ మొత్తం మిక్స్ చేసి ఇస్తారు. ఇంటికి వెళ్ళి మనం వండేసుకోవడం డైరెక్ట్గా. మనకేం పని చెప్పరాలు, డబ్బులు ఇస్తే చూడాలి. ఇవైతే మేకమామ పార్ట్స్. అది లేదా లివరు, అదైతే కిడ్నీ, అదైతే హార్ట్, అదైతే మేకమా బుర్ర. ఇది నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్. ఇక్కడైతే ఆల్ సీ ఫుడ్స్ ఉంటాయి. ఫిష్, క్రాబ్, ఫ్రాన్స్, చికెను, మటను, ఆల్ అన్నీ. ఇక్కడైతే చూసారా కోడి బలంగా ఉంది. అమ్మ ఇది ఫ్రెష్ తిరగట్లేదు, ఫ్రోజన్ తిరగట్లేదు, కానీ ఫ్రెష్ అనిపిస్తుంది. మా ఆవిడైతే ఒరే మా అయ్య మనం చలికే ఉండలేం కదరా, ఆ చేపలు ఎలా ఉంటున్నాయి అని దయసులో అంటున్నాడు. అని ఏం చేయాలి చెప్పండి. మనమైతే ఇప్పుడు ఫిష్ సెక్షన్కి వచ్చాం. ఇక్కడైతే ఆల్ టైప్ ఫిష్ ఉంటాయి అనమాట. ఫిష్, క్రాబ్ అన్నీ ఉంటాయి. అన్ని కొనేసుకోవడం మనం ఇష్టం. మేమైతే ఆ చేపను చూసి షాక్ అయ్యాం. ఆ చేప పేరు ఏంటో తెలుసుకుంటే కామెంట్ చేయండి మీరు. ఇదైతే మటన్ సెక్షన్. ఇందులో అయితే మొత్తం మటన్ బుర్ర, మటన్ లివర్ అన్నీ ఉంటాయి. సో గైస్, సైన్ అప్ టు ఆల్, సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్. ఈ లంజా కొడుకు ఎవరు? ఈ లంజా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగ వీడు ఆడురా బాలకృష్ణ.